ఇలా దుర్వాసుడిని విష్ణు చక్రము వెంబడిస్తుంది కదా. దుర్వాసుడిని ఎవరు రక్షించారు? ఆ విష్ణు చక్రం బారి నుండి ఎవరు కాపాడారు? దుర్వాసుడు భగవంతుని వేడుకున్నాడా తన్ని రక్షించమని అనే విషయాన్ని మనము ఈ అధ్యాయంలో తెలుసుకుందాము. కార్తీక పురాణంలోని 26వ అధ్యాయమైన అవతార నిర్ణయము అధ్యాయానికి స్వాగతం, సుస్వాగతం. ఓం నమ శివాయ. హరహర మహాదేవ, శంభో శంకర. గానలహరి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇలా దుర్వాసుడిని విష్ణుచక్రం వెంబడించింది. దుర్వాసుడు చివరకు వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రార్థించడం ప్రారంభించాడు. బ్రాహ్మణ శరణ్య, జగద్రక్షక, మధుసూదన, సుదర్శన చక్రం బారి నుండి నన్ను కాపాడు. ఓ సర్వవ్యాపక, కోటి సూర్య ప్రకాశమానమైన, చూడడానికి అలవి కాని నీ సుదర్శనాయుధం నన్ను వధించడానికి వస్తోంది. దానిని ఆపు చేయి. నీ భక్తాగ్రగణ్యుడైన అంబరీషునకు శాపం ఇచ్చిన పాపాత్ముణ్ణి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. నన్ను కాపాడుము. పూర్వం భృగుమహర్షి నిన్ను వక్షాన తన్నగా దాన్ని ఓర్చుకున్నావు. ఆ విధంగా నా తప్పును క్షమించమంటూ మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మందహాసంతో, ఓ మునీంద్ర, బ్రాహ్మణులంటే నాకు ప్రాణం. అందులోని తపస్సాల్లో గొప్పవాడైన నిన్ను కూర్చి వేరే చెప్పనవసరం లేదు. నీవు సాక్షాత్తు శంకరుడువు. నీవు బ్రాహ్మరూపధారివి. నీ ముఖం చాలా భయంకరంగా ఉన్నది. వేల్పులకు, సజ్జనులకు, విప్రులకు, గోవులకు మేలు చేసే నిమిత్తమే నేను ఎల్లప్పుడూ యుగయుగాల్లో అవతారాలు దాచుతుంటాను. ఓ తాపసోత్తమ, నీవు చాలా నీచమైన పని చేశావు. అనవసరంగా అంబరీషునకు శాపం ఇచ్చావు. అతడు అన్ని ప్రాణుల్లో నిన్ను చూస్తుంటాడు. శత్రువులకు కూడా అపకారం తలపెట్టడు. అటువంటి వాణ్ణి నిందించావు. అతడు నిన్ను వేడుకున్నా నీవు శాంతించలేదు. నీ వలన భయపడి అతడి హృదయంలో నన్ను శరణు కోరాడు. నీవు తనకిచ్చిన శాపం నేను ధరించి 10 అవతారాలు ఎత్తడానికి నిశ్చయించుకున్నాను. నీవు అతనికి 10 జన్మలు ఎత్తుతావని అన్నమాట కూడా అతనికి వినబడలేదు. నా మీదనే మనస్సుంచి తన శరీరాన్ని కూడా మర్చిపోయాడు. అతని హృదయంలో ఉన్న నేను అతని చెవి రంధ్రం వల్ల అగుదురుగాక అన్న మాటలు విన్నాను. నీ శాపం వృధా కాకూడదు, నా భక్తునికి కూడా కీడు కలగకూడదు. అందువల్ల నీవిచ్చిన శాపం నాకే అనుకున్నాను. నీవు శాపం ఇవ్వడానికి నోరు తెరవగానే చక్రాన్ని ప్రయోగించాను. దానిని అతడే వారించగల సమర్థుడు. నీవు వెళ్ళి అంబరీషుణ్ణి శరణు కోరుకో అన్నాడు. నీవిచ్చిన శాపం ప్రకారం మత్స్యావతారం దాల్చి శంభుడనే రాక్షసుణ్ణి సంహరిస్తాను. 2వ అవతారం కూర్మావతారం దాల్చి మందర పర్వతాన్ని ధరిస్తాను. 3వ అవతారం వరాహావతారం పొంది లోకకంటకుడైన హిరణ్యాధ్యక్షుణ్ణి వధిస్తాను. 4వ అవతారం అటు జంతువు ఇటు మనిషి కాకుండా నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని చంపుతాను. 5వ అవతారం వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి గర్వాన్ని అణుచుతాను. 6వ అవతారం పరశురామావతారం. ఈ అవతారంలో కసాయివాడ్లాగా రాజులందరినీ నరుకుతాను. 7వ అవతారం రామావతారం. రామావతారంలో రావణ్ణి చంపుతాను. 8వ అవతారం రాజార్హత లేని రాజుగా కృష్ణావతారాన్ని పుట్టి పాపాత్ముడైన కంసుణ్ణి వధిస్తాను. అంటే రాజు కాకుండా కృష్ణావతారంలో పుట్టి కంసుణ్ణి చంపుతాను అని చెప్పాడు. 9వ అవతారం కలియుగంలో పాపాత్ముల్ని మోహింపజేసే నిమిత్తం పాషండ మతబోధ కొరకు బుద్ధుడి అవతారాన్ని దాలుస్తాను. 10వ అవతారం కలియుగంలో బ్రాహ్మణ శత్రువులను చంపడానికి కలి అవతారం ఎత్తుతాను. ఈ విధంగా 10 అవతారాలు ఎత్తి నీవిచ్చిన శాపాన్ని సఫలం చేస్తాను అని శ్రీ మహావిష్ణువు దుర్వాస మహర్షికి వివరంగా 10 అవతారాల గురించి, అతని శాపాన్ని తను మరల్చిన విధానాన్ని చెప్పాడు. ఇది స్కాంద పురాణాంతర్గత 26వ అధ్యాయమైన అవతార నిర్ణయం అనే అధ్యాయం సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు.